ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ ఇవ్వకూడదండి ఈ డ్రాగన్ ప్లాంట్స్ కి. ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ముందే మనం వీటికి టిప్స్ అయితే కట్ చేసుకోవాలండి. టిప్స్ అనేవి కట్ చేసుకుంటే ఇక్కడ చూసారా మనం మిగతా సీజన్ లో పెట్టేదానికన్నా ఈ సీజన్ లో పెట్టే స్టెమ్స్ అనేవి బేగా ఎదిగిపోతాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ని సీడ్స్ ద్వారా వేస్తే మనకి 5 years పడుతుందండి అవి పెద్దవయ్యి మనకి ఫ్రూట్స్ రావడానికి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏసీహెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక ఫ్రూట్ ప్లాంట్ కోసం తెలుసుకోబోతున్నామండి. ఆ ఫ్రూట్ ప్లాంట్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అండి. మనకి ఇంకా మే తర్వాత జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ అయితే మొదలవుతుంది కదా. మరి అప్పుడు పెద్ద సైజులో కాయలు రావడానికి ఇంకా ఎక్కువ కాయలు రావడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందామండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి మా దగ్గర ఇన్ని డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే ఉన్నాయి. ముందే మనం వీటికి టిప్స్ అయితే కట్ చేసుకోవాలండి. టిప్స్ అనేవి కట్ చేసుకుంటే ఇక్కడ చూసారా ఇలా బ్రాంచెస్ అనేవి వస్తే మనం టిప్స్ కట్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి కట్ చేయకూడదండి. కొంచెం లావుగా ఉన్న స్టెమ్స్ అయితే కట్ చేసుకోవాలి, చిన్నగున్నవి మాత్రం కట్ చేయకూడదండి. ఇంకా మనం వీటికి గెత్తం బోన్ మీల్ వేసుకుంటే చాలా బలంగా ఎదుగుతాయి. ఇంకా మనం టిప్స్ అయితే అన్ని కట్ చేస్తామండి. ఇంకా మనం వీటికి ఏం చేయాలంటే బోన్ మీల్ గెత్తం అనేది వేయాలండి, అప్పుడు మొక్కలు బలంగా ఎదుగుతాయి. ముందు మట్టి అంతా తవ్వుకొని అప్పుడు బోన్ మీల్ ఇలా జల్లేసుకోవాలి. తర్వాత బోన్ మీల్ వేసిన తర్వాత ఇలా గెత్తం నిండుగా వేసుకోవాలి. ఇంకా ఎండాకాలంలో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలకి మల్చింగ్ కూడా చేసుకోవాలండి. ఎక్కువ ఎండ తగలకుండా, ఎక్కువ ఎండ తగిలితే ఏంటంటే ఈ స్టెమ్స్ అనేవి ఉన్నాయి కదండి అవి ఎల్లో కలర్లో అయిపోతాయి. అలా ఎల్లో కలర్లో అవ్వకుండా మనం మల్చింగ్ కూడా చేసుకోవాలండి. వీటికి ఇలా బోన్ మీల్ గెత్తం అన్ని మొక్కలకి వేసుకొని ఈ మొక్కలన్నింటికి ఎండ ఎక్కువ తగలకుండా మల్చింగ్ అనేది చేసుకోవాలండి ఈ ఎండాకాలంలోని. ఈ డ్రాగన్ ప్లాంట్ కి ఫ్రూట్ వచ్చిన తర్వాత మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ చీమలు అయితే పడతాయండి ఫ్రూట్ కి. అప్పుడు మేము ఏం చేస్తామంటే దాల్చిన చెక్క పౌడర్ చేసేస్తాము. అప్పుడు అలాంటి ఎఫెక్ట్ ఏమీ రాదండి. ఎండాకాలంలో నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే అన్ని మొక్కలకి మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేసేస్తారండి. ఇవి డిజర్ట్ ప్లాంట్స్ కాబట్టి వీటికి ఎక్కువ వాటరింగ్ చేయకూడదండి. వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ సమ్మర్ సీజన్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ ఇవ్వకూడదండి ఈ డ్రాగన్ ప్లాంట్స్కి. ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టెమ్లోని వాటర్ అనేది ఎక్కువ ఉండిపోయి స్టెమ్ అంతా కుళ్ళిపోతుంది. అందుకే వీటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వకూడదు. గత్తం బోన్ మీద అలాంటివి ఇచ్చడం పర్లేదు కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వకూడదు. అలాగే వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి. వీక్కి 2 times వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ డ్రాగన్ మొక్కలు కటింగ్స్ పెట్టాలంటే ఈ మంత్లోనే పెట్టాలండి. అంటే స్ప్రింగ్ సీజన్లో పెట్టాలి. మార్చి నుంచి మే వరకు స్ప్రింగ్ సీజన్లో పెడితే ఆ కటింగ్స్ కి రూట్స్ అనేవి బేగా గ్రోత్ అవుతాయి. మనం మిగతా సీజన్లో పెట్టేదానికన్నా ఈ సీజన్లో పెట్టే స్టెమ్స్ అనేవి బేగా ఎదిగిపోతాయండి. ఇంకా దాని టెంపరేచర్ కూడా సూటబుల్గా ఉంటుంది మనం ఈ సీజన్లో పెడితే కనుక. ఇంకా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని సీడ్స్ ద్వారా కూడా పెంచవచ్చు, కటింగ్స్ ద్వారా కూడా పెంచవచ్చు. సీడ్స్ ద్వారా వేస్తే మనకి 5 years పడుతుందండి అవి పెద్దవయ్యి మనకి ఫ్రూట్స్ రావడానికి. ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చిన ప్లాంట్ యొక్క స్టెమ్ తీసుకొని కటింగ్స్ పెట్టామనుకోండి మనకి 1 yearలోనే ఫ్రూటింగ్ వస్తుంది. కానీ మరీ ఎక్కువ ఈల్డ్ అయితే రాదండి, కొన్ని వస్తే. అలా 3-4 years అయిందనుకోండి అప్పుడు మనకి ఎక్కువ ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా ఈ డ్రాగన్ ప్లాంట్కి ఇలా అవుతుంది. ఇది దేని వల్ల ఎఫెక్ట్ అవుతుందంటే ఫంగల్ డిసీజెస్ అండి. ఇవన్నీ ఫంగస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఫంగల్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ మిక్సీ చేసి అవి వాటర్లో 24 hours నానబెట్టి దాని తర్వాత రోజు మనం మొక్కకి స్ప్రే చేస్తే ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా ఇదే కాదండి, మీ దగ్గర నీమ్ ఆయిల్ అవైలబుల్ ఉంటే నీమ్ ఆయిల్ కానీ ఇంకా మిరియాల పౌడర్ చేసి దీని మీద చల్లొచ్చు. ఇంకా వెల్లుల్లిపాయ ఒకటే మిక్సీ చేసి స్ప్రే చేయొచ్చు. ఇంకా ఎగ్ ఎమల్షన్ కూడా తయారు చేసి స్ప్రే చేయొచ్చు అండి. ఇలాంటి ఫంగల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఏదైనా మొక్క చుట్టూరు ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా నీట్ గా ఉంటే అప్పుడు ఇలాంటి ఫంగల్ డిసీజెస్ అని రాకుండా ఉంటాయి. అలాంటి ఫంగల్ డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అయినప్పుడు మనం అటువంటివి స్ప్రే చేసుకుంటే అలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా మీకు డ్రాగన్ ఫ్రూట్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం అన్నాను కదండి. అవి ఏంటంటే అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఫస్ట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది ముందు 19th century సదరన్ అమెరికాలో దీని ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిందండి. అలా అక్కడి నుంచి 1990s మన ఇండియాకి వచ్చింది. మన ఇండియాలో కూడా ముందు సౌత్ ఇండియాలోనే దీని కల్టివేషన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా అలా అన్ని స్టేట్స్ లోని దీని కల్టివేషన్ అయితే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ లో దీని వెరైటీ అయితే ఒకటే ఉండేదండి. అలా ఇప్పటికి 3 varieties అయ్యాయి.
అవి ఏంటంటే లోపల పింక్ పల్ప్ ఉండి బయట పింక్ పీల్ అయితే ఉంటుంది. ఇంకో వెరైటీ ఏంటంటే బయట పింక్ పీల్ అయితే ఉండి లోపల వైట్ పల్ప్ ఉంటుంది. ఇంకో థర్డ్ వెరైటీ ఏంటంటే బయట ఎల్లో పీల్ ఉండి లోపల వైట్ పల్ప్ అయితే ఉంటుంది. అలా ఇప్పటికి 3 వెరైటీస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్కి మన ఇండియాలో కమలం అని పేరు పెట్టారండి. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్లోని ఎక్కువ విటమిన్ సి కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ మనం తింటే హెయిర్ గ్రోత్ బాగా అవుతుందండి. ఇంకా మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది, మన హార్ట్కి హెల్ప్ అవుతుంది. ఇంకా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందండి, డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ డ్రాగన్ ఫ్రూట్లోని. ఇదండి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.